తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్లో నేటి నుంచి మార్చి 18 వరకు జరగనున్న పరీక్షలకు 10,17,000 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ను అమలు చేయడమే కాక సమస్యాత్మక కేంద్రాల వద్ద అదనపు పోలీసు బలగాలను మోహరిస్తున్నారు. నేటి నుంచి మొదలు కానున్న ఇంటర్ పరీక్షల నిర్వహణకు రాష్ట్ర వ్యాప్తంగా 1430 కేంద్రాలను ఇంటర్ విద్యా మండలి సిద్ధం చేసింది. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షకు 5,10,000 మంది, ద్వితీయ సంవత్సరం పరీక్షకు 5,17,000 మంది హాజరు కానున్నారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడమే కాక 144 సెక్షన్ను అధికారులు అమలు చేశారు. గతంలో ఎదురైన అనుభవాల దృష్ట్యా 113 సమస్యాత్మక పరీక్షా కేంద్రాల వద్ద అదనపు పోలీసు బలగాలను మోహరించారు. పరీక్ష రాసే విద్యార్థులు ఆన్లైన్ నుంచి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్న అనంతరం వాటి మీద ఖచ్చితంగా కళాశాల ప్రిన్సిపల్ సంతకం తీసుకోవాలి. హాల్ టికెట్ ఇవ్వకుండా విద్యార్థులను ఇబ్బంది పెట్టే కళాశాలలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇంటర్ విద్యా మండలి హెచ్చరించింది. విద్యార్థులు సులువుగా పరీక్షా కేంద్రానికి చేరుకునేందుకు సెంటర్ లొకేటర్ యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. పరీక్షా కేంద్రం కోడ్ ను ఆ యాప్ లో కొట్టగానే అక్కడికి చేరుకునేందుకు దారి చూపిస్తుంది. ఉదయం 8:30 నుంచే విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తామని, 9 గంటలకు 1 నిమిషం దాటినా విద్యార్థుల్ని అనుమతించబోమని ఇంటర్ విద్యా మండలి స్పష్టం చేసింది. పరీక్షా కేంద్రాల్లో మౌలిక వస్తువుల విషయంలో విద్యార్థులకు ఏమైనా సమస్యలుంటే టోల్ ఫ్రీ నెంబర్లకు ఫిర్యాదు చేస్తే తగు చర్యలు తీసుకుంటామని ఇంటర్ బోర్డు కార్యదర్శి ఉదయలక్ష్మి వెల్లడించారు.